నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండయ్య. బాలింతలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ. మార్టూర్ మద్యం దుకాణ నిర్వాహకులకు బురిడీ కొట్టించిన యువకులు. రద్దీ సమయంలో మందు కేసులతో పరార్. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. చీరాలలో ట్రేడ్ క్రియేట్ చేస్తున్న డ్రై ఫ్రూట్స్ కిల్లి. ఆకు వక్కతో పాటు పోషక విలువలు కలిగిన డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తున్న వైనం. రుచితో పాటు శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయంటున్న దుకాణదారుడు. చీరాలలో ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. జర్నలిస్టులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాలలో ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చీరాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు, పండ్లు, పాలు పంపిణీ చేశారు. అనంతరం మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై తమ గొంతుకను వినిపిస్తున్న జర్నలిస్టులకు తామెప్పుడు అండగా ఉంటామని జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజేకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రజలు, ప్రభుత్వము, ప్రతిపక్షము అనేక వర్గాల మధ్యలో వారధిగా ఉండాల్సినటువంటి అవసరం జర్నలిజంకి ఉంది. ఎప్పటికప్పుడు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం ప్రధానమైన పాత్ర. ఎక్కడైతే పేదవాళ్ళు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆయా ప్రదేశాల్లో ఈ యొక్క జర్నలిస్టులందరూ కూడా వారధుల్లాగా, సోల్జర్స్ లాగా ఉండి సమాజానికి సేవ చేయడానికి ముందు వరుసలో ఉంటారన్నది నా యొక్క అభిప్రాయం. దీనికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు సంఘానికి ఐవి సుబ్బారావు గారు ఉండటం, చాలా కాలంగా ఆయన జర్నలిజంలో ఉండటం వల్ల జర్నలిస్టుల యొక్క జీవన ప్రమాణం మీద, వాళ్ళ యొక్క ఇబ్బందుల మీద, సమస్యల మీద. సమీపంలోని మద్యం దుకాణ నిర్వాహకులను ముగ్గురు యువకులు బురిడి కొట్టించారు. వైన్ షాప్స్ నుంచి సినీ పక్కిలో మందు బాటిలతో ముగ్గురు యువకులు పరారైన ఘటన శనివారం రాత్రి వెలుగు చూసింది. రద్దీగా ఉన్న మద్యం దుకాణాల్లో నిర్వాహకులను బురిడి కొట్టించి సుమారు 25,000 రూపాయల విలువ చేసే మద్యం బాటిల్స్ ఉన్న 3 కేసులతో ముగ్గురు యువకులు అక్కడి నుంచి ఉడాయించిన ఘటన పర్చూరు నియోజకవర్గంలోని మార్టూర్ లో వెలుగు చూసింది. మార్టూర్ జాతీయ రహదారిపై ఓ మద్యం షాప్ లో మందు బాబులతో బిజీగా ఉన్న వైన్ షాప్ ను టార్గెట్ చేసుకున్న దుండగులు హడావిడిగా ద్విచక్ర వాహనంపై వైన్ షాప్ కు 25,000 రూపాయల విలువ చేసే మద్యం బాటిల్స్ కలిగిన 3 కేసులను తీసుకెళ్లారు. దుకాణదారులకు ఫోన్ పే చేస్తామని నమ్మబలికిన సదరు యువకులు ఫోన్ పే చేసినట్లు నటించారు. వైన్ షాప్ లో బాగా రద్దీగా ఉండడంతో దుకాణ నిర్వాహకులు కాస్తంత చూసి చూడనట్లుగా ఉదాసీనంగా ఉండడంతో సదరు యువకులు ద్విచక్ర వాహనంపై మద్యం బాటిల్స్ కలిసిన 3 కేసులను తీసుకుని అక్కడి నుంచి క్షణాల్లో మాయమయ్యారు. యువకుల మోసాన్ని కొద్దిసేపటికి గమనించిన నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. మన రోజువారీ జీవితాలలో తాంబూలం ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు కదా. అదేలేండి, కాస్తంత రూపాంతరం చెంది ప్రస్తుతం కిల్లిగా మారిందనుకోండి. మన సాంప్రదాయ భోజనాల అనంతరం కిల్లి కామన్ కదా. నోరూరించే రుచితో పాటుగా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ తాంబూలం విశేషంగా పనిచేస్తుందనేది పెద్దల మాట. ఇంతకీ తాంబూలాలు, కిల్లీల ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే మరి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా అందుకు సంబంధించి ఏర్పాటు చేసే భోజనాలలో చివరిగా ఓ కిళ్ళి కామన్ గా ఏర్పాటు చేస్తాం కదా. భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఒకటైన తాంబూలం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అనేది మన పెద్దల మాట. ఈ క్రమంలోని నాటి తాంబూలం నుంచి నేటి కిళ్ళి వరకు వెరీ కామన్. మొదటగా తమలపాకులు, వక్కలు, సున్నం కలిపి భోజనం అనంతరం ఆరగించేవారు. నేడు అదే తమలపాకు, సున్నం, వక్క, కాచు, ఏలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని జోడించి కిళ్ళిగా రూపాంతరం చెందింది. ఇది కాస్త సాదా, స్వీట్, జర్దా వంటి రకరకాలుగా లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కిళ్ళిని రుచిని, శుచిని మార్చే క్రమంలో
చీరాల పట్టణంలోని పాత శ్రీనివాస భవనం కాంప్లెక్స్ లోని తాజ్ కిల్లీ షాప్ దుకాణదారుడు బ్రహ్మాజీ మరో అడుగు ముందుకేసి డ్రై ఫ్రూట్స్ కిల్లీని తయారు చేసి ట్రెండ్ సెట్ చేసి సరికొత్త రుచిని చీరాల ప్రాంత ప్రజలకు రుచి చూపించారు. మాది కిల్లీ షాప్ అండి, తాజ్ పాన్ షాప్. గత 30 సంవత్సరాల నుంచి మేము కిల్లీ షాప్ నడుపుతున్నాం. ఈ రోజు డ్రై ఫ్రూట్స్ కిల్లీ మాకు బాగా ఫేమస్ అయ్యిందండి. మా షాప్ లో డ్రై ఫ్రూట్స్ అంటే దాంట్లో అన్ని రకాల ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి చేస్తామండి. డ్రై ఫ్రూట్స్ వల్ల ఏంటంటే జనరల్ గా కిల్లీ అంటే ఏదో స్వీట్ కిల్లీ అంటే మామూలు ఐటమ్ వేసి చేస్తారు. దాంతో పాటు మేము ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి అన్న ఆలోచనతో డ్రై ఫ్రూట్ కిల్లీ చేసాము. అదేంటంటే బాగా సక్సెస్ అయిందండి. కొన్నాళ్ళ నుంచి కూడా మనకి బాగా ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఏమవుతుందంటే మనకి బాడీ స్ట్రెంగ్త్ కూడా వచ్చింది, ప్లస్ డైజెషన్ బాగా ఉండిద్దండి. అసలు మామూలుగా కిల్లీ తింటాం అంటేనే డైజెషన్ కోసం తింటాము. కిల్లీ బాగుంది, మాకు కూడా ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. చీరాల్లో ఫేమస్ అయిందండి మనకి డ్రై ఫ్రూట్ కిల్లీ అనేది. కిల్లీలో మామూలుగా తమలపాకు బాగా తింటే అరుగుదలగా బాగుండిద్ది. అది కాక మేమేంటంటే మా స్వీట్ కిల్లీలో జనరల్ ఐటమ్ వేస్తుంటాం, ఈ గుల్కంద్ అని స్వీట్ ఈ రకాలు వేస్తుంటాం కదా. వీటితో పాటు ఏంటంటే డ్రై ఫ్రూట్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరం ఇవన్నీ మిక్స్ చేసి వేయడం వల్ల కిల్లీ కూడా బాగా రుచి వచ్చింది. దానివల్ల ఏంటంటే కుర్రాళ్ళు బాగా లేడీస్ కూడా బాగా తినడానికి అనుకూలంగా ఉండిద్దండి. డ్రై ఫ్రూట్ కిల్లీ చాలా బాగుంటుంది. సాధారణంగా కిళ్ళి అందరూ తినొచ్చు, తినకపోవచ్చు, కానీ అదే డ్రై ఫ్రూట్స్ కిళ్ళి మాత్రం ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఈ కిళ్ళిలో కామన్ గా ఆకు ఒక్కటితో పాటుగా శరీరానికి అత్యంత పోషక విలువలు అందించే కిస్మిస్, బాదం పప్పు, కొబ్బరి, తేనె, బాదం పొడి, జీడిపప్పు, ఖర్జూరంతో పాటుగా మరికొన్ని సుగంధ ద్రవ్యాల మిళితంతో తయారు చేశారు. తద్వారా రుచితో పాటుగా శరీరానికి అత్యంత పోషకాలు అందించనుంది. అందుకే ప్రస్తుతం చీరాలో డ్రై ఫ్రూట్స్ కిళ్ళి ఓ ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఓసారి డ్రై ఫ్రూట్స్ కిళ్ళీ రుచి చూస్తేనే పోలా మరి. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ పూర్వ విద్యార్థి దోగుపర్తి వెంకట సురేష్ సారథ్యంలో హై స్కూల్లో 2024-25 సంవత్సరంలో 10వ తరగతిలో విశేష ప్రతిభ చూపిన కోనాడ సంతోష్ తేజ అనే విద్యార్థిని క్లబ్ ప్రతినిధులు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించడంతో పాటుగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. విద్యతోనే సామాజిక ఆర్థిక అసమానతలు రూపుమాపవచ్చని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అన్నారు. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ పూర్వ విద్యార్థి దోగుపర్తి వెంకట సురేష్ సారథ్యంలో హై స్కూల్లో 2024-25 సంవత్సరంలో 10వ తరగతిలో విశేష ప్రతిభ చూపిన కోనాడ సంతోష్ తేజ అనే విద్యార్థిని క్లబ్ ప్రతినిధులు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించడంతో పాటుగా 11,116 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో తమ వంతు బాధ్యతగా రోటరీ క్లబ్ చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సైతం ఇదే విధంగా రోటరీ క్లబ్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం పరచాలన్నారు. కార్యక్రమంలో చీరాల కృష్ణమూర్తి, తిరుమల శెట్టి లక్ష్మీ ప్రతాప్, పొలుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, డివి సురేష్, వల్లివెట్టి మురళీకృష్ణ, గుర్రం రాఘవరావు, మావిడాల శ్రీనివాసరావు, బాల వెంకటేశ్వరరావు, నక్కల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంత గొప్ప రోజు అంటే ఇంతమంది మహానుభావుల మధ్య ఒక చిన్న సక్సెస్ రుచి చూసినటువంటి సంతోష్ తేజ్ కోసం ఇంత ఉదయాన్నే మీ అందరి ఆశీస్సులు అందించడానికి ఉదయం అని కూడా తెలిసి ఇక్కడికి విచ్చేసి ఆ చిన్నారిని, ఆ చిరంజీవిని ఆశించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. విచ్చేసినటువంటి రోటరీ పెద్దలు, ఏఎంసీ చైర్మన్ గారు, వాకింగ్ సభ్యులు, సోదర సమానులు, సమాజానికి అంతో ఎంతో ఉపయోగపడాలనుకునే ఒక మంచి మనసు, మంచి మనిషి దోగుపర్తి వెంకట సురేష్ అన్నకు ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు సక్సెస్ అవుతూనే ఉంటారు. వారి కాలంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూనే ఉంటారు. కానీ 1992 అనేది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో మైండ్లోకి ఎక్కేసింది.
అది కదా ఆ సంవత్సరం గొప్పతనం. ఆ గొప్పతనం ఆ సంవత్సరంలో పర్చూరు నియోజకవర్గం గొనసపూడి గ్రామానికి చెందిన విక్రమ్ నారాయణను P4 పథకం కింద రాష్ట్రంలో మొదటి సీఎం చంద్రబాబు మొట్టమొదట మార్గదర్శిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్దగంజాం పంచాయతీ కొత్తగొళ్లపాలెం గ్రామానికి చెందిన 15 కుటుంబాల బంగారు కుటుంబాలతో మార్గదర్శి విక్రమ్ నారాయణ కలిశారు. మొదటగా 15 కుటుంబంలోని 6 విద్యార్థుల చదువులకు సంబంధించిన ఫీజులను చెల్లించారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపాలని ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 పథకం సత్ఫలితాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే పర్చూరు నియోజకవర్గం గొనసపూడి గ్రామానికి చెందిన విక్రమ్ నారాయణ పెద్దగంజాం పంచాయతీ కొత్తగొళ్లపాలెం గ్రామానికి చెందిన 15 కుటుంబాలను P4 కింద సీఎం స్వయంగా రాష్ట్రంలో మొట్టమొదట మార్గదర్శిగా ఎంపిక చేసినటువంటి విక్రమ్ నారాయణరావు మొదటిగా 15 కుటుంబాలలోని 6 విద్యార్థుల చదువులకు సంబంధిత ఫీజులను చెల్లించారు. ఇదే క్రమంలో ఎల్లావుల గణేష్, మద్దిన నాగార్జున, కిలారి దివ్య, ఎల్లావుల సుధీర్, ఎల్లావుల ప్రభాకర్, గోని హేమలత విద్యార్థులు కుటుంబాలను స్వయంగా కలిసి ఒక్కొక్కరి బాగోల్ని అడిగి తెలుసుకున్నారు. ఇక వారందరితో కలిసి సహబంక్తి భోజనం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థుల చదువుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసిన ఆయన ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆసరగా నిలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొదవిరయ్య, శ్రీహరి, రాము వెంకట్రావు, మండల సమైక్య అధ్యక్షులు శారదమ్మ, ఏపీఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై ప్రయాణమంటేనే వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై ఎప్పుడు గుంతలమయంగా మారడంతో పాటుగా మరోవైపు రోడ్డు మరమ్మతు పనులు నత్తనడకన సాగడంతో ఆ రోడ్డు పైన ప్రయాణించాలంటేనే ప్రజలు అవస్థలు తప్పడం లేదు. చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై ఎప్పుడు గుంతమయంగా పారడంతో పాటుగా మరోవైపు రోడ్డు మరమ్మతు పనులు నత్తనడకన సాగుతుండటంతో ఆ రోడ్డుపైన ప్రయాణించాలంటేనే ప్రజలు అవస్థలు తప్పడం లేదు. ఎప్పుడు ఎక్కడో చోట గుంతలు పడడం, కొద్ది రోజులు అధికారులు ఆ గుంతలకు బారికేడ్స్ ఏర్పాటు చేయడం నిత్య కృత్యంగా ప్రధాన రహదారిపై కనిపించే దృశ్యం. ఇంకా కొద్ది రోజుల తర్వాత నివారణ చర్యల భాగంగా మరమ్మతులు చేపడతారంటూ తాత్కాలికంగా సమస్య తీరుతుంది. కానీ ఆ రోడ్డులో మరో చోట ఇదే సమస్య ఫలితంగా రోడ్డుపై గుంతలు ఏర్పడడం, ఆయా పనులకు మరమ్మతులు చేపట్టడం మాత్రం కాంట్రాక్టర్లకు ఒక వరంలా మారింది. నిత్యకృతంగా మారిన గుంతలు, మరమ్మతుల పనులతో రహదారిపై ట్రాఫిక్ సమస్య అంతా ఇంతా కాదు. ఆ రోడ్లోనే ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, కాలేజీలు, పాఠశాలలు జాతీయ రహదారిపై అనుసంధానంగా ఉండడంతో ప్రజల అవస్థలు ఇంకా అంతా ఇంతా కాదు. ఇక కాలేజీలైతే పాఠశాలలు, బస్సులు రద్దీ ఎక్కువగా ఉన్న సంశయంలో ఆ రోడ్డుపై ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడంతోనే ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటికన్నా చీరాల కొత్తపేట ప్రజలకు ఈ ప్రధాన రహదారి అవసరం ఎంతగా ఉందో గుర్తించి ఆయా రోడ్డు మరమ్మతు పనులు శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరుతున్నారు. చీరాల పట్టణంలో ప్రధానమైన రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు. గవర్నమెంట్ హాస్పిటల్, ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్, అట్నే నిత్యం కొత్తపేట నుంచి వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నది. అట్నే ఒంగోలు నుంచి వచ్చేయంటే బైపాస్ రైట్ ఇలాంటి బస్సులన్నీ కూడా ఈ రోడ్డు నుంచి వస్తున్నాయి. మా బైపాస్కి అనుసంధానంగా వచ్చేయంటే అనేక రకాల వెహికల్స్, హెవీ లోడ్స్ తోటి కూడా ఈ రోడ్లో వస్తున్న పరిస్థితుంది. అయితే ఈ రోడ్డుకి పట్టణ డ్రైనేజీని ఈ రోడ్డు మధ్యలో గుండా అనుసంధానం చేసేసి కుందేరులో కలపాలనే ఉద్దేశంతో ఆ డ్రైనేజీ తీశారు. అయితే ఆ డ్రైనేజీ ఒక శాశ్వతమైన పరిష్కారం అనే పద్ధతిలో కాకుండా కాలువలో కాంక్రీట్ వాల్స్ నిర్మించేసి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి ఆ డ్రైనేజీ ద్వారా కుందేరులో కలపాలి. ఆ విధంగా కాకుండా తాత్కాలికంగా తూములు ఏర్పాటు చేసేసి దానికి జాయింట్లు కలిపేసేసి అటువైపు ఇటువైపు చిప్స్ పోసేసి వాటిని పూర్తి చేసి దానిపైన మళ్ళీ సిమెంటు కాంక్రీట్ చేసేస్తున్నారు. వీటి వల్ల ఈ లోడ్ తోటి వచ్చే వెహికల్స్ కావచ్చు, నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కావచ్చు, మళ్ళీ కింద తూములు కదిలిపోవటం వల్ల మళ్ళీ డ్రైనేజ్ సమస్య, డ్రైనేజ్ పారుదల లేక మళ్ళీ ఆ చర్చి కాంపౌండ్, ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మొత్తం నీళ్లు నిలబడే పరిస్థితి ఉంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండయ్య. బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ. మార్చూర్ మద్యం దుకాణ నిర్వాహకులకు బురిడీ కొట్టించిన యువకులు. రద్దీ సమయంలో మందు కేసులతో పరార్. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. చీరాలలో ట్రేడ్ క్రియేట్ చేస్తున్న డ్రై ఫ్రూట్స్ కిల్లి. ఆకు, వక్కతో పాటు పోషక విలువలు కలిగిన డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తున్న వైనం. రుచితో పాటు శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయంటున్న దుకాణదారుడు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.